హైటెక్స్ హెచ్ఐసిసి కన్వెన్షన్ సెంటర్ లో స్వచ్ఛ హైదరాబాద్ ఓరియంటేషన్ కార్యక్రమం జరుగుతోంది. కార్యక్రమంలో సీఎం మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చాలా నాగరికత మనలో ఉంది అని మనం భావించుకునే వాళ్ళం. వాస్తవంగా చాలా అనాగరికంగా మనం ఈరోజు జీవిస్తూ ఉన్నాం. చెత్త చెదారం మధ్య రోడ్డు మీద పెట్టి అమ్మే కూరగాయలు తింటూ ఈగలు దోమలు ముసిరేటువంటి మాంసం దుకాణాల నుంచి మాంసం చేపలు కొనుక్కుంటూ ఒక అనాగరికమైన జీవితాన్ని మనం గడుపుతూ ఉన్నాం. ఇట్స్ ఏ హార్డ్ ఫ్యాక్ట్. మనం ఎవరమన్నా కావచ్చు, ఏ స్థాయిలో ఉండొచ్చు. కానీ మనం తినే కూరగాయలన్నీ మీరు మోండా మార్కెట్కి వెళ్ళినా, ఏ రైతు బజార్కి వెళ్ళినా, ఇంకెక్కడికి వెళ్ళినా డెఫినెట్గా భూమి మీద పెట్టి అమ్మేటియే, చాలా అశాస్త్రీయంగా అన్సైంటిఫిక్ వేలో అమ్మేటివి మనం అందరం కూడా తింటూ ఉన్నాం. మనం తాగే నీళ్ళు కూడా చాలా సందర్భాలలో సరైన నీళ్ళు కూడా మనం తాగడం లేదు. మరి ఎంతకాలం ఈ విధంగా ఉండాలి? ఈ పరిస్థితికి ఒక మార్పు, ఒక అంతం అనేది ఉండాలనా వద్దా? దట్ ఈస్ ద క్వశ్చన్ బిఫోర్ అస్. అందరం కూడా ఎవరికి వారే అనుకుంటే ఏమి కాదు. అందరం కనుక అనుకుంటే డెఫినెట్గా కొంత సాధించగలుగుతామనే అభిప్రాయం నాకుంది. అన్నిటికన్నా ప్రబలమైన ఉదాహరణ నా జీవితంలో నాకే సంభవించింది. మీ అందరూ గమనించిన వాళ్ళే, మీ అందరి సాక్షిగానే అది జరిగింది. ఎక్కడనో జరిగిన కథ నేను చెప్పడం లేదు. నిజానికి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమానికి నేను బయలుదేరినాడు. ముందు రాస్తా లేదు, చిమ్మన్ చీకటి, పట్టుమని 10 మంది లేరు. చాలా ప్రబలంగా వ్యతిరేకించేటువంటి బలమైన శత్రువులు, అపహాస్యం చేయటం, అవమానం చేయటం, బెదిరింపులు, చివరికి చంపుతామనే వారికి బెదిరింపులు, అటువంటి ఒక అపనమ్మక స్థితిలో ప్రజల్లో క్రైసిస్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఇది అయ్యేదా పోయేదా అనేటువంటి పరిస్థితులలో ఒకే ఒక వ్యక్తి నేను బయలుదేరిన ఆ రోజు. ఈరోజు ఫలితం ఏమైందో మా కళ్ళ ముందు ఉంది. డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరం ఈరోజు రాజధానిగా ఉంది. మీలో చాలామందికి ఈ ఫ్యాక్ట్ తెలియదు. హైదరాబాద్ లేని తెలంగాణ తీసుకోండి అని చెప్పి కేంద్రాన్ని పరిపాలించిన పెద్దలు నాకు ఒక 100 సార్లు చెప్పారు. అది కనుక నేను ఒప్పుకొని ఉంటే ఏ 5, 6, 7, 8 సంవత్సరాల క్రితమే తెలంగాణ చాలా సులభంగా వచ్చేది. బట్ ఐ వాజ్ ఇన్సిస్టింగ్. ఇది మా తెలంగాణ ప్రజల రక్తం చెమట అమ్మ. ఇది 400 సంవత్సరాల హిస్టరీ ఉండేటువంటి సిటీ. ఇది ఒక రోజుతో కట్టింది కాదు, ఒక వ్యక్తి కట్టింది కాదు. ఒక ఎవల్యూషన్లో భాగంగా, పరిణామ క్రమంలో భాగంగా ఇక్కడ ఉండబడేటువంటి సమశీతోష్ణ వాతావరణం, ఇక్కడ ఉండబడేటువంటి మంచి బ్యూటిఫుల్ కాస్మోపాలిటన్ సొసైటీ, ఒక ఆదరపూర్వకమైనటువంటి అద్భుతమైనటువంటి సమాజం, ఎవరు వచ్చినా అడాప్ట్ చేసుకునేటువంటి ఒక అడాప్టివిటీ కల్చర్, వీటన్నిటి దృష్ట్యా ఈ నగరం పెరిగింది. కాబట్టి ఈ నగరానికి 200 సంవత్సరాల నుంచే పారిశ్రామిక కల్చర్ ఉంది, ఇండస్ట్రియల్ కల్చర్ ఉంది. 350 సంవత్సరాల నుంచే కాస్మోపాలిటన్ ఫేస్ ఉంది. ఇండియాలో ఎక్కడ లేని విధంగా హైదరాబాద్లో గుజరాతీ గల్లీ ఉంటుంది, పార్సీ గుట్ట ఉంటుంది, సింధీ కాలనీ ఉంటుంది, చాలా చాలా ఉంటాయి. ఇంకా ఈ విధంగా మనం చూస్తూ ఉంటాం. సో అటువంటి హైదరాబాద్ నగరం ఈరోజు ఇండియాస్ యంగెస్ట్ స్టేట్కు రాజధానిగా ఉంది. ఈ నగరానికి చాలా అద్భుతమైనటువంటి హంగులు, అద్భుతమైనటువంటి అవకాశాలున్నాయి. మిత్రులు, ఇప్పుడు ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి ప్రదీప్ చంద్ర గారు మొన్నటి వరకు పరిశ్రమ శాఖ బాధ్యతలు నిర్వహించారు. చాలా కష్టపడి నేను రిక్వెస్ట్ చేస్తే దేశ విదేశాల నుంచి పాలసీలు తెప్పించి ఒక చక్కటి పారిశ్రామిక విధానానికి వారు రూపకల్పన చేశారు. మనం శాసనసభలో చట్టం కూడా పాస్ చేసుకున్నాం. అతి త్వరలోనే దాని అమలు కూడా మనం చేయబోతా ఉన్నాం. అది అమలు చేసే సమయంలో ఒకసారి అమలైందంటే, ఈ మధ్య నేను బయటికి వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా, సింగపూర్ వెళ్ళినా, మలేషియా వెళ్ళినా, లేదు నాతో రోజు అనేక సందర్భాల్లో ఇంటరాక్షన్లో పాల్గొన్నటువంటి పారిశ్రామికవేత్తలు, చిన్న సన్న పారిశ్రామికవేత్తలు గారు చాలా పెద్దవాళ్ళు, ప్రపంచంలోనే ఒక పేరు ప్రఖ్యాతి ఉన్నవాళ్ళు, అంబానీ లాంటి స్థాయి ఉన్నవాళ్ళు. మీరు కనుక చంద్రశేఖరరావు గారు ఈ పాలసీ ఇంప్లిమెంటేషన్ ఉన్నట్టు స్పిరిట్లో చేస్తే కనుక ప్రపంచ పారిశ్రామికవేత్తలందరూ మీ హైదరాబాద్ క్యూలో నిలబడడం ఖాయమని చెప్పి అందరూ కూడా చెప్తా ఉన్నారు. అంటే హైదరాబాద్కు జాతీయ స్థాయి నుంచి, అంతర్జాతీయ స్థాయి నుంచి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఉంది. మన పిల్లలందరికీ కూడా అద్భుతమైనటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, అద్భుతమైనటువంటి బతుకు తెరువు లభించేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకే నేను మీ అందరితోని
చేతులెత్తి నేను ప్రార్థిస్తా ఉన్నా. నేను ఇక్కడ ముఖ్యమంత్రిగా మాట్లాడడం లేదు, మీ అందరిలో ఒకటిగా ఒక స్వచ్ఛ హైదరాబాద్ కార్యకర్తగా ఈరోజు నేను మాట్లాడుతా ఉన్నా. దయచేసి మనం ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా విజయవంతం చేద్దామని నేను కోరుకుంటా ఉన్నా. మీరందరూ సమర్థులు, చాలా గొప్పవాళ్ళు, మీరే ఒక లీడర్, అద్భుతమైనటువంటి లీడర్షిప్ మీరు ఇవ్వగలుగుతారు, అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయి. మీరు అనేక ప్రభుత్వాలలో చూశారు, అనేక క్లిష్టతరమైన సమస్యలలో పనిచేశారు, అనేక అనుభవాలు మీకున్నాయి. నేను ఎందుకు మిమ్మల్ని సెలెక్ట్ చేయమని చీఫ్ సెక్రటరీ గారు రిక్వెస్ట్ చేసిన అంటే, ఇంకా ఈ టీం కనుక చేయలేకపోతే ఇంకా ఏ టీం కూడా చేయలేరు అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మొట్టమొదలు నేను క్యాబినెట్ మినిస్టర్స్తో మాట్లాడడం జరిగింది. వారందరూ కూడా అన్నారు, మీరు కనుక పూర్తి స్థాయి కమిట్మెంట్తో తీసుకుంటే ఎస్ సార్ కమాన్ లెట్ us మూవ్ అన్నారు. ఆ తర్వాత నేను గవర్నర్ గారిని కలిశాను. వారన్నారు, మంచి ప్రోగ్రాం అండి, మీరు 4 ముక్కల కింద హైదరాబాద్ విభజించి పనిచేస్తామంటున్నారు, నేను కూడా ఒక ముక్క తీసుకుంటా అని చెప్పి వారు ముందుకు రావడం జరిగిందని నేను సంతోషపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. ఈవెన్ హీ ఈజ్ గోయింగ్ టు వర్క్ యాజ్ ఎ స్వచ్ఛ కార్యకర్త ఇన్ ఏ పీస్ అలాటెడ్ టు హిమ్ అవుట్ ఆఫ్ దిస్ 400 పీసెస్. ఆ విధంగా వారు ముందుకొచ్చారు. ఈ కార్యక్రమంలో కేవలం అధికారులను పంపించి మేము ఇక్కడ కూర్చున్నామని కాదు, గవర్నర్ గారు ఒక ముక్కలో ఇన్ఛార్జ్ ఉంటారు, ముఖ్యమంత్రిగా నేను కూడా ఒక ముక్కలో ఇన్ఛార్జ్ ఉంటాను, మన క్యాబినెట్ మినిస్టర్లు అందరూ తలా ఒక ముక్కకు ఇన్ఛార్జ్గా ఉంటారు, మన శాసనసభ స్పీకర్ గారు, గౌరవనీయులు శాసన మండలి చైర్మన్ గారు వారు కూడా మేము బాధ్యతలు తీసుకుంటామని ముందుకొచ్చారు, వారు ఉంటారు, మన చీఫ్ సెక్రటరీ గారు, మన డీజీపీ గారు, మన ప్రిన్సిపల్ సిసిఎఫ్ గారు, అందరు ముఖ్యాధికారులను కూడా తలా ఒక ముక్కలో పనిచేయబోతా ఉన్నామని మనవి చేస్తా ఉన్నా. మన అందరం కనుక అనుకుంటే డెఫినెట్గా చేయగలుగుతాం. ఇదేం బ్రహ్మ పదార్థం కాదు, గొప్ప విశేషం కాదు. ఒక పక్క మన బాధ్యతలు మనం నిర్వర్తిస్తూనే ప్రజలకు నాయకత్వాన్ని ప్రసాదించడమే మన కార్యక్రమం. మన దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద సమస్య, ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అవర్ నేషన్ ఈజ్ ఫేసింగ్ టుడే, దట్ ది పీపుల్ ఆఫ్ కంట్రీ డజంట్ నో. ప్రజల యొక్క సంఘటిత శక్తిలో ఉన్నటువంటి పవర్ ఏందో, ఆ ఫైర్ ఏందో వాళ్ళకి తెలియదు. వాళ్ళు కనుక యునైట్ అయితే ఎంత ఎనర్జీ జనరేట్ అవుతుందో, ఆ ఎనర్జీ ఎటువంటి అద్భుతాలు సృష్టించగలుగుతుందో వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రొవైడింగ్ లీడర్షిప్ టు ద పీపుల్. అదే ఈరోజు మనం చేయబోయే కార్యక్రమం. మనం ఏ ముక్కకైతే పోతున్నామో నేను మీ అందరిని ప్రార్థిస్తా ఉన్నా. హైదరాబాద్ మనందరికి తెలుసు, 600 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఇది ఉంది. 400 మంది అని ఎందుకు అనుకున్నామంటే, పోయిన ప్రతి వ్యక్తికి 1.5 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా, ఆర్ కొంచెం క్రిటికల్ ఉన్న చోట 2 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా మాత్రమే వస్తుంది. ఏరియా పెద్దగా ఉంటే అది ఆపరేషనల్ కష్టమవుతుంది, కాన్సన్ట్రేషన్ రాదు, ఆ థ్రస్ట్, ఆ ఫోకస్ రాదని చెప్పి 1.5 స్క్వేర్ కిలోమీటర్సే మ్యాక్సిమం టీమ్స్కి రాబోతా ఉంది. దీంట్లో అల్టిమేట్గా మొత్తం ఇన్వాల్వ్ కాబోయే స్వచ్ఛ కార్యకర్తల సంఖ్య 35,833 మంది. మనం పని ప్రారంభించినాడు కొద్ది మందితోనే ప్రారంభమైన అల్టిమేట్ షేప్ ఇది ఎట్లా తీసుకుంటుందంటే 35,833 మంది ఇందులో పూర్తి స్థాయిలో నిమగ్నమై పనిచేస్తారు. మనం టీమ్స్గా వెళ్తాం. ఇదే హెచ్ఐసిసి నుంచి మళ్ళీ గవర్నర్ గారు అందరూ కూడా ఉండి జంట నగరాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించుకొని, జంట నగరాల్లో ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరినీ కూడా మనం ఇన్వాల్వ్ చేయాలి. కాబట్టి వాళ్ళని కూడా ఆహ్వానించుకొని అందరం కలిసే మనం ఈ కార్యక్రమాన్ని 16th నాడు ఇక్కడి నుంచి డిస్పర్స్ అయ్యి అందరం కూడా వెళ్ళిపోతాం. ఎవరికి అలాట్ అయినటువంటి పీస్, ఎవరికి అలాట్ అయినటువంటి పార్ట్కు ఇక్కడి నుంచి స్టేట్కి అక్కడ వెళ్ళిపోతాం. దీంట్లో నా రిక్వెస్ట్ మీతో ఏంటంటే, అక్కడికి పోయిన మొదటి రోజు ఇంకా దానికన్నా ముందు బహుశా 2-3 రోజుల్లో సోమేష్ కుమార్ గారు మీకు వివరాలు తెలియజేస్తారని అనుకుంటున్నాను. నేను బై 10th or so మీకు ఏ పీస్ అలాట్ చేసింది, ఆ పీస్లో ఉండేటువంటి దాని ఏరియా, కాలనీస్ అన్నీ కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ గారు మీకు తెలియజేస్తారు, దాని వివరాలు మీకు అందజేస్తారు. మీరు వెళ్ళకన్నా ముందే, నేను ఇంత ఉన్నత స్థాయి వ్యక్తులు ఉండాలని కోరుకున్నది ఎందుకంటే, మనం వెళ్ళే కంటే ముందే మన పిఏ ద్వారానో మరొకరి ద్వారానో అక్కడ ఎవరెవరు ముఖ్యులున్నారు, ఆ ఏరియాలో ఎడ్యుకేటెడ్స్ ఎవరున్నారు, అడ్వకేట్స్ ఎవరున్నారు, డాక్టర్స్ ఎవరున్నారు, అదేవిధంగా బిజినెస్ పర్సన్స్ ఎవరున్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, లేదా సెలబ్రిటీస్ ఎవరైనా ఉన్నారా, ఎవరైనా సోషల్ వర్కర్స్ ఉన్నారా, ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారా, అందువలన కవులు, గాయకులు ఉన్నారా అనే విషయాలు కొంచెం సేకరించుకొని మీటింగ్ పెట్టదగ్గ ప్రదేశం ఏది, మనకు అందుబాటు మనకు అలాట్ అయినటువంటి పీస్లో
సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేస్లో ఒక కమ్యూనిటీ హాలో ఒక గుడో ఏదైనా ఒక వసతి ఒక ఫెసిలిటీ ఉందా అనేది మనం కొంచెం కనీసం ముందే మనం ఎంక్వైరీ చేసి పోయినట్టయితే పోతాని మనం ఫారినర్ లాగా పోవాల్సిన అవసరం లేదు. అక్కడ కొంచెం విషయాలు తెలుసుకొని పోతే ముఖ్యులను కొంత కాంటాక్ట్ చేసిపోతే ఫలానా టైం నేను వస్తున్నాను చెప్పిపోతే ముందే మనం చాలా పబ్లిసిటీ ఇస్తాం. అప్పటికంతా టీవీ యాడ్స్ కానీ జింగిల్స్ కానీ అవన్నీ కూడా వస్తాయి. హైదరాబాద్ నగరం అంతా ఎక్కడ చూసినా బ్రహ్మాండమైనటువంటి హోర్డింగ్స్ పబ్లిసిటీ బ్యానర్స్ అవన్నీ కూడా ఉంటాయి. బస్తీలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందాలు కూడా ప్రచారంలో ఉంటాయి. ఆ విధంగా ప్రజల్లోకి ఆల్రెడీ మెసేజ్ పోతుంది. కానీ మనం కొంత ప్రిలిమినరీ సమాచారం బస్తీ తీసుకొని పోయినట్టయితే పోవడంతోనే మనం ప్రజలతో మింగిల్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. వెళ్ళిన తర్వాత నా ప్రార్థన ఏంటంటే ఫస్ట్ డే లెట్ us రీడ్ ద ఏరియా, లెట్ us రూమ్ అరౌండ్ ద ఏరియా, లుక్ అవర్ సెల్ఫ్స్ అండ్ లెట్ us స్టడీ ద ఏరియా. అదే చేసుకొని ఆ దినమంతా కూడా దాన్ని చూసి అక్కడ ఏ పరిస్థితులు నెలకొని ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, చెత్త డిస్పోజల్ ఎట్లా ఉంది, పవర్ లైన్స్ ఎట్లా ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ సప్లై ఎట్లా ఉంది, శానిటేషన్ ఎట్లా ఉంది అనేటువంటి విషయాలు ముందంతా రోజంతా కూడా అదే అధ్యయనం మనం చేస్తాం. వాళ్ళకి బరియల్ గ్రౌండ్స్ ఎంత దూరంలో ఉన్నాయి, మార్కెట్స్ ఎంత దూరంలో ఉన్నాయి, కనీస వసతులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకు బస్ స్టేషన్స్ కానీ ఇతరత్ర కానీ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకు స్టడీ రూమో రీడింగ్ రూమో ఉందా అనేటువంటి ప్రాథమిక విషయాలన్నీ ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం సేకరిస్తాం. మీకు ఒక ఫార్మాట్ కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ గారు అందజేస్తారు. బై ద టైమ్ యూ గో దేర్ ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవని మనం అంతా ఒక దృష్టి పెట్టి ఒకసారి స్టడీ చేస్తే ఉన్నది ఏమీ లేనిది ఏమి మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ తదనంతరం మన పని ప్రారంభించే అవకాశం ఉంటుంది. డే అంతా కాకపోయినా ఒక 2 గంటలు 3 గంటలు అక్కడ తిరగడం, మనమే పర్సనల్గా దాన్ని చూడడం, అర్థం చేసుకోవడం. ఎండ్ ఆఫ్ ద డేస్ ప్రోగ్రామ్ వీ విల్ కండక్ట్ ఏ మీటింగ్ విత్ ఆల్ ద ఇంపార్టెంట్ పర్సన్స్. ఈవినింగ్ పెట్టుకుంటే డ్యూటీలకు పోయిన వాళ్ళు ఉద్యోగానికి పోయిన వాళ్ళు కూడా తిరిగి వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈవినింగ్ 5 to 6 6 to 7 ఒక మీటింగ్ పెట్టుకొని అందరిని అడ్రస్ చేసి మనం వాళ్ళని కొంచెం సంఘటితపరిచి డెఫినెట్గా ఈ బస్తీని అన్ని విధాలు బాగు చేద్దాం. ఐఎమ్ విత్ యూ, ఈ బస్తీ బాగుపడే వరకు నేను మీతో ఉంటాను అనే ఒక విశ్వాసం కలిగిస్తే ఒక పోలీస్ కమిషనర్ గారు నా దగ్గరకు వచ్చారు, మా డీసీపీ గారు మా దగ్గరకు వచ్చారు, మా డీజీపీ గారు మా బస్తీకి వచ్చారు, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా దగ్గరకు వచ్చారు, ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ప్రిన్సిపల్ సిసిఎఫ్ గారు మా దగ్గరకు వచ్చారు. రాష్ట్రం మొత్తానికి చీఫ్ ఇంజనీర్గా ఉండేటువంటి ఒక R&B చీఫ్ ఇంజనీరో, ఒక పంచాయత్ చీఫ్ ఇంజనీరో, ఒక ఇరిగేషన్ చీఫ్ ఇంజనీరో మా బస్తీకి వచ్చారు. ఇంత పెద్ద వ్యక్తి వచ్చినప్పుడు ఈ సర్వీస్ అవైల్ చేసుకోవాలా, మేము కూడా బాగుపడాలని జిజ్ఞాస కూడా ప్రజల్లో కొంత వచ్చే ఆస్కారం ఉంటుంది. కొంత ఆశ కూడా వారికి కలిగే ఆస్కారం ఉంటుంది. మనం పోయి ఏదో శుష్క ప్రియాలు శూన్యహస్తాలు కాకుండా నా తర్వాత జిహెచ్ఎంసీ కమిషనర్ గారు మీకు ప్రోగ్రామ్ డీటెయిల్స్ అన్ని ఒక చిన్న ప్రజెంటేషన్ ఉంది వారి దగ్గర, వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను చిన్నగా నట్షెల్లో చెప్తా ఉన్నా. జిహెచ్ఎంసీలో మనం పోయి ఏదో మాటలు చెప్పి రావటం కాదు, లీడర్షిప్ ప్రొవైడ్ చేసి ఇది 1 డేనో 1 టైమో 1 మంత్ ప్రోగ్రామో కాదు. ఫస్ట్ డే పోయినప్పుడు మేము డిజైన్ చేసింది ఏంటంటే, మీరు అడ్వైజ్ కూడా ఇవ్వచ్చు దయచేసి. మేము డిజైన్ చేసింది ఏంటంటే 16 నుంచి 20 తారీఖు వరకు అక్కడ ఉందామని అనుకున్నాం. రోజు 3 గంటలో 2 గంటలో 4 గంటలో ఏదో టైం పెట్టి మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి మీ కన్వీనియన్స్ని బట్టి, బట్ ఎవ్రీ డే వీ విల్ గో టు దట్ బస్తీ టు మోటివేట్ పీపుల్, వాళ్ళు కాన్ఫిడెన్స్ తీసుకురావడానికి. 5 days బస్తీలోనే ఉంటాం. ఉండి కంప్లీట్గా దాని మొత్తం అంశాలను తెలుసుకుంటాం. అక్కడ ఏమేమి అత్యవసరమైన అవసరాలు ఉన్నాయో వాటిని మీట్ చేయడానికి, వెళ్ళినటువంటి మన మీద వాళ్ళకి విశ్వాసం కలగడానికి, వీళ్ళు ఏదో వచ్చిండ్రు తిరిగిండ్రు స్వీట్గా 4 మాటలు చెప్పిపోతున్నాను కాకుండా ఎట్ యువర్ డిస్పోజల్ చాలా పనులు సోమేష్ కుమార్ గారు పెట్టినారు. మీకు ఒక కిట్ కూడా ఇస్తా ఉన్నారు, వెహికల్స్ రెడీ పెడతా ఉన్నారు. చెత్త అక్కడ ఉన్నట్టయితే సేమ్ డే ఆర్ నెక్స్ట్ డే క్లీన్ చేయడానికి ఒక 800 DCM వ్యాన్స్ కూడా రెడీగా పెట్టారు. ఆ క్లీనింగ్ మెషిన్స్ కూడా రెడీగా పెట్టారు. శానిటేషన్ సిబ్బందిని కూడా రెడీగా పెట్టారు. అంతా కూడా రెడీ చేశారు. మనం పోయి మళ్ళీ మున్సిపల్ అధికారులతో చేయించడం కాకుండా దయచేసి నేను కోరేది మీతో ఏంటంటే, ఒక ఇన్స్పిరేషన్, ఒక ఎటువంటి కార్యక్రమాన్ని కలిగించాలంటే ఆ బస్తీ ప్రజలు వాళ్ళు దానిలో పాల్గొనేటువంటి విధానం, మీరు ఎట్లా పాల్గొంటారు, ఎందుకు పాల్గొంటారు అనే విధానాన్ని మనం వాళ్ళకి నేర్పడానికే మనం పోతున్నాం. మనం 10 రోజులు చేసి రావచ్చు, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు చూడాలా. ఆ మధ్య నేను ఒక కాలనీకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పినారు, ఏందమ్మా మీకు ఇంత చెత్త ఉంది, మీ అపార్ట్మెంట్స్ చూస్తే బాగున్నాయి, మరి ఏంది మీరు ఇంత ఘోరంగా ఉన్నారు, మీరు ఈ మాత్రం చేసుకోలేరంటే వాళ్ళు సింపుల్గా ఇమ్మీడియట్ చెప్పిన ప్రశ్న ఏంటంటే, నాకు చెప్పిన కాంప్లైంట్ ఏంటంటే,
సార్ జిహెచ్ఎంసీ వాళ్ళు వారం 10 రోజులు కూడా మా దగ్గర రాస్తారండి. నేను ఇప్పుడు సీఎం కాబట్టి నేను వచ్చినా కాబట్టి అమ్మ నేను పంపిస్తా రేపటి నుంచి మొత్తం క్లీన్ చేయిస్తాం. ఎటువంటి డెబ్రిస్ కానీ ఎటువంటి చెత్త కానీ ఎటువంటి పిచ్చి పిచ్చి వ్యవహారం లేకుండా చేపిస్తాం. మీ రోడ్లు కూడా ఏదైనా బాగలేకపోతే మంచిగా చేద్దాం. నేను మళ్ళీ 10-14 రోజుల్లో వస్తాను. అది సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఉంది. మీ పోలీస్ కమిషనర్ గారు కూడా నేను పంపిస్తాను. వారు కూడా వస్తారు మీ దగ్గరికి. ఏమేం చేయాలో పోలీస్ పరంగా చర్యలను కూడా తీసుకుంటారు. మీ లా అండ్ ఆర్డర్ కానీ మీ మంచి కానీ మీ చెడ్డ కానీ చూస్తారు. కాబట్టి తర్వాత మరి మెయింటెనెన్స్ మీ బాధ్యత కదా, ఇది మీరు నివసించే బస్తీ కదా అని చెప్తే మంచి సార్ రాండి అని చెప్పినారు. పోయినాం, ఎఫర్ట్ చేసినాం. యాక్చువల్లీ మళ్ళీ నేను 10 రోజుల తర్వాత నేను సోమేష్ కుమార్ గారు ఆనంద్ గారు మన సైబరాబాద్ కమిషనర్ గారు కలిసి వెళ్తే ఐ వాజ్ టేకెన్ బై సర్ప్రైజ్. చైన్ స్నాచర్స్ ఉన్నారు సార్ మా దగ్గర అని చెప్పినారు. ఆనంద్ గారు వాళ్ళు వెళ్ళినప్పుడు పోలీస్ అధికారులు వాళ్ళకి చెప్పారు, మేము రోజు కాపలా కాస్తూ ఉంటాం ఏదో ఒక పద్ధతిలో, మీరు కూడా కొంచెం డబ్బు మీరు ఖర్చు పెట్టుకోగలిగితే బ్రహ్మాండంగా ఒక 10 సీసీ కెమెరాలు పెట్టుకోవచ్చు. ఆ కంట్రోల్ కూడా మీ బస్తీలో ఏదో ఒక చోట పెట్టుకోవచ్చు. ఒక చిన్న వాచ్మ్యాన్నో లేదా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళనో ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ మీ బస్తీలో మీ కాలనీకి ఎవడొస్తున్నాడు ఎవడు పోతాడు అనేది మీరు వాచ్ చేయొచ్చు. అదంతా కూడా మళ్ళీ పోలీస్ కమిషనరేట్కు కాంటాక్ట్ కాబోతా ఉంది. కాబట్టి ఆ విధంగా బాగా ఈ లా బ్రేకర్స్ భయపడతారు, దొంగలు భయపడతారు, మన సిటీ మొత్తమే సేఫ్ అయిద్దని చెప్పి ఒక మాట పోలీసులు చెప్తే వాళ్ళు సొంతంగా డబ్బులు జమ చేసి దాదాపు ఒక 5-6 సీసీ కెమెరాలు కూడా పెట్టుకున్నారు. దాని బ్యాకప్ మెకానిజం కూడా పెట్టుకున్నారు. అంటే ప్రజల్లో చిన్న స్పార్క్ మనం రగిలిస్తే అది ఎంత లీడ్ చేస్తుంది, ఏ వైపు లీడ్ చేస్తుంది అనేది ఆడ మమతా కాలనీ అని చెప్పి నాగోల్ సమీపంలో ఉంది. అది ప్రత్యక్షంగా నాకే అనుభవంలోకి వచ్చిందని మనం చేస్తా ఉన్నా. ఈ రకంగా కొద్దిపాటి ఇన్స్పిరేషన్తో ప్రజల్లో ఎప్పుడు మంచితనం ఉంటుంది, 100% మంచితనం ఉంటుంది. దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసే వాళ్ళు కావాలి. వాళ్ళలో ఉండేదాన్ని ఏకం చేసి సంఘటితం చేసి దానికి నాయకత్వం వహించే వాళ్ళు కావాలి. అల్టిమేట్గా మనం ఆ బస్తీని ఒక లెవెల్ తెచ్చిన తర్వాత మనం వేసే కమిటీ ఏదైతే ఉంటుందో ఆ కమిటీనే దానికి నాయకత్వం వహించి నిరంతరం మానిటర్ చేసుకునే పరిస్థితికి రావాలి. దీని ద్వారా స్వచ్ఛమైన హైదరాబాద్ ఉండడమే కాదు, శాంతి భద్రతలు కూడా హైదరాబాద్ ఉంటుంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అంతర్జాతీయంగా పెరుగుతుంది. పెరిగితే పెట్టుబడులు విపరీతంగా వస్తాయి. హైదరాబాద్ బ్రహ్మాండంగా ఉంటుందనే పేరు భారతదేశ వ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిగా వస్తుంది. అటువంటి నగరంలో నివసిస్తున్నామనే గర్వం మనకు కూడా ఉంటుంది, సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. మన సర్వీసులో ఎన్నో పనులు చేస్తాం, కానీ ప్రజలకు ఒక గొప్ప మంచిని కనుక చేయగలిగితే ఎన్నో సంవత్సరాల నుంచి పేరుకుపోయినటువంటి ఈ దుర్మార్గాన్ని వదిలించగలిగితే ఇంతకు మించిన సాటిస్ఫాక్షన్ కూడా ఇంకోటి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. సూరత్లో ఒకసారి ప్లేగ్ వ్యాధి వచ్చింది, మీ అందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పే అవసరం లేదు. అక్కడ మన తెలుగు అతనే ఆర్వి రావు అని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవారు. విఆర్ రావు ఆర్వి రావు నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఎస్ఆర్ రావు అని ఒక ఆఫీసర్ అక్కడ మున్సిపల్ కమిషనర్ ఉండేవారు. సూరత్లో చాలా పెద్ద కోటీశ్వరులు ఉన్నారు, బిలియనీర్స్ కూడా ఉన్నారు. ఆ ప్లేగ్ వ్యాధి వస్తే బతుకు జీవుడు అని చెప్పి ఫ్లైట్ చార్టర్ తీసుకొని తెప్పించుకొని పిల్లల్ని ఫ్లైట్లో పడేసుకొని పారిపోయినారు. సరే గవర్నమెంటు పోలీసు ఆర్మీ అంతా కూడా కలిసి అటాక్ చేసి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి ఆ ప్లేగ్ కంప్లీట్ తగ్గిపోయిందని డిక్లేర్ చేసిన తర్వాత బతికిపోయిన రాని మళ్ళీ టౌన్కు వాపసు వచ్చారు. ఆ ఎస్ఆర్ రావు గారు ఆ ఇన్సిడెంట్ను ఆధారంగా తీసుకొని మొత్తం సూరత్ను కూర్చోబెట్టి సమావేశం పెట్టి, ఏమైనా నీకు 10 అంతస్తులు ఇల్లుంటే లాభమైంది, నీకు 5 అంతస్తుల మేడ ఉంటే లాభమైంది, నువ్వు కూడా పారిపోయినావు కదా, నీ ఇల్లు బాగుండి నువ్వు ధనవంతునిగా ఉండి నువ్వు గొప్పగా ఉంటే చాలదు, నువ్వు మంచిగా నిజంగా గౌరవంగా బతకాలి, హెల్దీగా బతకాలంటే నువ్వు నివసించే గ్రామం బాగుండాలా, నివసించే పట్టణం బాగుండాలి, అప్పుడే నువ్వు బాగా బతకగలుగుతావు, లేకపోతే నువ్వు బతకలేవని చెప్తే కమాన్ కమిషనర్ గారు చేయండి, మీరు ఏం చెప్పినా సరే మేము మీకు కోఆపరేట్ చేస్తామని చెప్పారు. దాంతో ఆ అంశాన్ని అదునుగా తీసుకొని టుడే హస్ మేడ్ సూరత్ యాజ్ ఎ వెరీ క్లీన్ సిటీ. అంతకుముందు ఒక డంచన్గా ఉండేది, చెత్త గుప్పలాగా ఉండేది సూరత్, చాలా అగ్లీ సిటీగా ఉండేది. బట్ టుడే ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద క్లీన్ సిటీస్ ఆఫ్ ఇండియా. ప్రజలు దాన్ని చేసుకుంటా ఉన్నారు. ఇలా రియో ఉంది, రియో డిజనీరు బ్రస్సెల్స్ రాజధాని, రోజుకు 3 సార్లు రోడ్లు వాచ్ చేస్తున్నాండి ఆ టౌన్లో. ఎంత అదృష్టవంతులు ఆ ప్రజలు, ఎంత కాన్షియస్నెస్ ఇచ్చింది వాళ్ళు. ఈరోజు ఎట్టి పరిస్థితులలో ఆ సౌఖ్యాన్ని వదులుకోరు. ఒకసారి ప్రజలకు ఆ టేస్ట్ దొరికితే దాన్ని పోగొట్టుకోరు. ఇది మాది అనే అభిప్రాయం ప్రజలకు, దాన్ని వాళ్ళు వదులుకోరు. కాబట్టి నాది ఒకటే రిక్వెస్ట్ మీతో, ఏంటంటే రియో డిజనీరో స్థాయికి పోకపోయినా
డెఫినెట్గా మనం అనుకుంటే కూడా మనం చేయగలుగుతాం. ఈ మధ్యనే హెచ్ఎండిఏలో నేను మన సీనియర్ ఐఏఎస్ అధికారి శాలిని మిశ్రా గారిని కమిషనర్ నియమించాను. వారిని ఒకటే మాట రిక్వెస్ట్ చేశాను. ఇప్పుడు కొంత అనార్గనైజ్డ్గా హైదరాబాద్ పెరిగింది. ముందుకు హైదరాబాద్ అట్లా ఎటుపడితే అటు పెరగడానికి లేదు. ఖచ్చితంగా ఒక జోనింగ్ ఉండాలా, ఒక రెగ్యులేషన్ ఉండాలా, ఒక పద్ధతి ఉండాలా, ఒక వ్యవహారం ఉండాలని చెప్పి అనుకున్నాం. మంచి చేస్తే డెఫినెట్గా అవుతుందండి. గవర్నమెంట్ వీకర్ సెక్షన్ హౌసింగ్ ప్రోగ్రాం కూడా నేను దాన్ని టోటల్గా మార్చేసి, అది అన్ఇంటెన్షనల్ కాదు, చిల్లర మల్లర రాజకీయాల కోసం కాదు, ఓట్ల కోసం అంతకంటే కాదు. బలహీన వర్గాల ప్రజలు కూడా తప్పకుండా ఆత్మగౌరవంతో బతకాలి, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకాలి. నువ్వు మెల్లమెల్లగా కట్టినా మంచిదే, నీకు వనరులు లేకపోతే తక్కువ కట్టినా మంచిదే. ఒక ఇల్లు ఒక పేదవానికి కట్టించినామంటే 2 generations వరకు ఆ ఇంటికి ఆ కుటుంబానికి ఇల్లు సమస్య తీరిపోవాలి. అదే ఉద్దేశంతో 2 bedroom హౌస్ నేను ప్రపోజ్ చేసిన. ఎక్స్పెరిమెంట్ బేసిస్లో మన జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ఐడిహెచ్ కాలనీలో కట్టించినారు. నేను మొన్న అక్కడికి పోయినాను. నిజంగా పోయిన సందర్భంలో మనం పెట్టింది ఏ 5-6 లక్షలు ఆ ఇంటి కోసం, కానీ ఆ ప్రజల కళ్ళల్లో నేను కొన్ని కోట్ల రూపాయల మెరుపులు నేను చూసినా అని చెప్పి నేను చెప్తా ఉన్నాను మీ అందరికీ. చాలా ఆనందం నాకు కలిగింది. వాళ్ళ కళ్ళలో నేను సంతోషం చూస్తే చాలా ఆనందపడ్డా. నాకు జీవితంలో ఒక గొప్ప ఘట్టం చూసిన అనుభూతి కలిగింది. వాళ్ళు అన్నారు, అన్నా నువ్వు వచ్చి చెప్తే నీలాగా చాలామంది వచ్చి చెప్పారు ఇంతకుముందు, కానీ మాకు నమ్మకం రాలేదు. కానీ ఈరోజు మా జీవితంలో కూడా మేము ఇంత మంచి ఇంట్లో ఉంటామని అనుకోలేదన్నా. మాకు విత్ ఇన్ ద హౌస్ 2 బాత్రూమ్లు పెట్టించి, కిచెన్ పెట్టించి బాగుంది అని చెప్పినారు. వాస్తవానికి ఆ సింగిల్ రూమ్ ఇల్లు అయితే ఎంత నరకం అంటే అందులో ఉండి చూస్తే తెలుస్తుంది, అనుభవిస్తేనే తెలుస్తుంది. ఆ బాధ పడే వాళ్ళకి తెలుసు. ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, పెరిగిన పెద్దవాళ్ళు ఉంటారు, ఇంట్లో ఆడ మనుషులు ఉంటారు, బంధువులు వచ్చి ఉంటారు, పక్కింటి వాళ్ళు వచ్చి ఉంటారు. ఆ అమ్మాయి స్నానం చేస్తే బట్టలు ఎక్కడ మార్చుకోవాలా? ఎంత వేదన, ఎంత సైకలాజికల్ ప్రాబ్లం, ఎంత రెస్పెక్ట్ లేకుండా బతకాలా? పేదవాళ్ళు అయినంత మాత్రం వాళ్ళకి ఆత్మగౌరవం అక్కర్లేదా? అందుకోసమే ఏం చేసైనా సరే ప్రయారిటీస్లో 2 bedroom హౌస్ కట్టాలని అనుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అది ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాం. హైదరాబాద్లో కూడా ఇప్పుడు 2 లక్షల మంది పేదలకు మనం ఇల్లు నిర్మించబోతా ఉన్నాం. క్లీన్ హైదరాబాద్ అంటే ఓన్లీ క్లీనే కాదు, 2 లక్షల మంది పేదలకు ఫేజ్డ్ మేనర్లో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 3-4 years ఇండ్లు కూడా మనం నిర్మించబోతా ఉన్నాం. స్లమ్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ను చేయాలనే సంకల్పంతో మనం ఉన్నాం. ఉన్న హైదరాబాద్ను ఎక్కడ ఏది విరవాలా, ఎక్కడ ఏది అతకాలే, మనం అందరం పోయించిన తర్వాత ఒక అద్భుతమైన మాస్టర్ ప్లాన్ ఎగ్జిస్టింగ్ సిటీకి చేసుకుంటాం. హెచ్ఎండిఏ పరిధి ఏదైతే ఉందో, ఏది ఎక్కడ ఉండానో అక్కడనే స్ట్రిక్ట్గా ఉండేటట్టు, ఖచ్చితంగా ఉండేటట్టు నిర్ణయాలు తీసుకొని కఠినంగా దాన్ని ఎన్ఫోర్స్ కూడా చేసుకున్నట్టయితే ఒక అద్భుతమైన ఇంటర్నేషనల్ సిటీగా హైదరాబాద్ రూపుదాల్చే అవకాశం ఉంటుంది. అది అవకాశం మన చేతుల్లోనే ఉంది. అయితే మీరు వెళ్ళినప్పుడు మామూలుగా మాటలు చెప్పి రావడం కాకుండా ఈచ్ యూనిట్లో ఖర్చు పెట్టడానికి, అక్కడ ఉండబడే చిన్న రిపేర్ కావచ్చు, ఒక చిన్నపాటి సీసీ రోడ్డు వేయడం కావచ్చు, ఏదైనా మోరియో నాలానో బాగలేకపోతే దాన్ని చేయించడం కావచ్చు, ఏదైనా వాళ్ళకి లేకపోతే కంబైన్డ్ ఒక పబ్లిక్ టాయిలెట్ కట్టేయడం కావచ్చు, అట్లాంటి పనులు చేయడం కోసం అంటే ఇతరత్రా చేసే బస్ బేసు, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్సు, కమ్యూనిటీ హాల్సు, వాటన్నిటికీ మినహాగా అదనంగా మీరు పోయినప్పుడు మీ దృష్టికి వచ్చిన వెంటనే లిస్ట్ చేసి ఇచ్చినట్టయితే ఒక 50 లక్షల రూపాయల వరకు మీరు ప్రామిస్ కూడా చేయవచ్చు వాళ్ళకని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 50 lakhs వర్త్ వర్క్స్ యూ క్యాన్ ప్రపోజ్. నేను 200 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీలో దానికోసం రెడీగా పెట్టించి కూడా బడ్జెట్ కూడా ఉంచినాం. మీరు మాట చెప్తే అది ఊరికే ఏదో మామూలుగా పోయేటట్టు కాకుండా మీరు ఆ బస్తీలో ఖర్చు పెట్టేటువంటి అవకాశం కూడా కల్పించినాం. కాబట్టి యూ కెన్ రియల్లీ డూ వండర్స్ ఓవర్ దేర్. కొంత ఇన్సెంటివ్ కూడా వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళలో కొంత ఆశ కలిగించవచ్చు. మేము మంచి పని చేస్తే మాకు బ్రహ్మాండంగా ఉంటుందనేటువంటి ఒక స్పార్క్ రగిలించే అవకాశం మీ చేతుల్లో ఉండాలని చెప్పి ఈచ్ యూనిట్ ఫర్ దీస్ 400 units 50 lakhs has been made available. అప్ టు దట్ ఎక్స్టెంట్ యూ కెన్ కంఫర్టబుల్లీ యూజ్ దట్ మనీ. అక్కడ పిల్లల్ని పెట్టుకొని బ్రహ్మాండంగా మీరు చేసి రావచ్చు. మీరు వెళ్ళినప్పుడు మీ దృష్టికి ఏది వస్తే అది, అక్కడ ఏది టాప్ ప్రయారిటీ అయితే అది, అవన్నీ కూడా చేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. తర్వాత మీరు వెళ్ళిన తర్వాత మీటింగ్ పెట్టడం, ఒక 15 members మీరు ఒక కమిటీ అపాయింట్ చేయాలి దయచేసి. నేను ఇందాక మనవి చేసినట్టు 35,833 persons ఎట్లా ఇన్వాల్వ్ అవుతారంటే అది సోమేష్ కుమార్ గారు స్లైడ్లో మీకు ఇంకా డీటెయిల్గా చూపెడతారు. మనం
ఇంటూ 15 మెంబర్స్ కమిటీ వేస్తే అది 6,000 మందితోని సమూహం తయారైతుంది. ఈ 6,000 మంది ఎవరైతున్నారో దే విల్ బి కాల్డ్ యాజ్ ఏజెంట్స్ ఆఫ్ చేంజ్. చేంజ్ ఏజెంట్స్కి మనం వాళ్ళు వ్యవహరిస్తాం, వాళ్ళకు పేరు పెడతాం, ఒక మంచి పని చేస్తాం. అది ఏ విధంగా చేయొచ్చు, వాళ్ళని ఎట్లా ఇన్స్పైర్ చేయొచ్చు అనేది అందులో ఉండేటువంటి ఒక అడ్వకేట్ కావచ్చు, ఒక లెక్చరర్ కావచ్చు, ఆ బస్తీలో ఉండే ఒక పెద్ద మనిషి కావచ్చు, ఒక కామన్ సెన్స్ ఉన్నటువంటి మంచి యూత్ కావచ్చు, ఎవరైనా ఎన్జిఓ ఆర్గనైజేషన్ కావచ్చు, ఎవరైనా ఒక రైటర్ కావచ్చు, ఫలానా వాళ్ళని మనకేం బార్ లేదు. నా రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే ఉమెన్ డెఫినెట్లీ దీనిలో పెద్ద పాత్ర వహించగలుగుతారు. వాళ్ళు అనుకుంటే 100% ఏదైనా సాధించగలుగుతారు. మనకంటే ఉమెన్లో ఎక్కువ సిన్సియారిటీ ఉంటుంది. 50% ఖచ్చితంగా మనం ఉమెన్ను ఇన్వాల్వ్ చేయాలని చెప్పి ఈ కమిటీస్లో నేను మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. వన్స్ ఉమెన్ ఆఫ్ దట్ బస్తీ టేక్ ఇంట్రెస్ట్, వాళ్ళు పక్క వాళ్ళకి చెప్తారు, వాళ్ళకి టైం ఉన్నప్పుడు చెప్తారు, ప్రాపగండా వాళ్ళే చేస్తారు. కాబట్టి ది టాస్క్ బికమ్స్ ఈజీ ఫర్ అస్. అందువల్ల మహిళా ప్రతినిధులను కూడా అవుట్ ఆఫ్ దిస్ 50% మహిళలు కూడా మనం ఎన్ష్యూర్ చేయాలని చెప్పి వాళ్ళు కూడా వీలైనంత వరకు ఎడ్యుకేషన్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అదే పద్ధతులలో రేపు జూలై మాసంలో మనం హరితహారం కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం. 3 కోట్ల చెట్లు 3 crores of saplings are kept ready for plantation in the month of July. వాటిని ఎట్లా పెట్టాలి, ఏ పద్ధతిలో పెట్టాలి? సపోజ్ 50 lakhs మీ దగ్గర ఉంది, అందులో నుంచి మీ బస్తీలో ఎన్ని చెట్లు వస్తాయి? మీరు ఒక 500 1000 ట్రీ గార్డ్స్ చేయించాలనుకుంటారా? ఎట్లా చేయించాలనుకుంటారు? ఇయర్ బై ఇయర్ ప్లాన్ చేస్తూ ఉంటాం. సపోజ్ ఈ ఇయర్ చేసిన ప్లాంట్ నెక్స్ట్ ఇయర్ పెద్దగా అయితే ఆ ట్రీ గార్డెన్ తీసుకుంటాం, ఇంకో కొత్త మొక్క పెడితే వాడుకుంటాం. ఆ ప్లాంటేషన్స్లో జూలైలో జరిగే ప్లాంటేషన్లో దయచేసి ఆ బస్తీకి ఎన్ని మొక్కలు అవసరం, నా రిక్వెస్ట్ ఏదో నేను మీకు చెప్తా ఉన్నా. మీరు ఇవన్నీ చేయరని కాదు, మీలో చాలామంది నాకంటే గొప్ప వాళ్ళున్నారు, నాకంటే గొప్పగా ఆలోచించే వాళ్ళున్నారు. బట్ ఐ థింక్ ఇట్ ఇస్ మై బౌండ్ అండ్ డ్యూటీ టు కీప్ యూ పోస్టెడ్ విత్ వాట్ ఐఎమ్ థింకింగ్, వాట్ ది గవర్నమెంట్ ఈజ్ థింకింగ్. ద ఇష్యూ ఈజ్ ఎన్ని మొక్కలు ఆ బస్తీలో మ్యాక్సిమం మనం పెట్టగలుగుతాం. అందులో ఏమైనా కొంచెం పెద్ద ఆవరణలో ఉన్నటువంటి ఇండ్లు ఉన్నాయా? ఉన్నట్టయితే వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడానికి ఫ్రూట్ మొక్కలు ఎన్ని కావాలా, మీకు ఇతరత్ర ప్లాంటేషన్స్ ఎన్ని కావాలా, ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఎన్ని కావాలా, మీరు ఒక డిమాండ్ కూడా ఇచ్చినట్టయితే మనం పోయిన ముక్క ఎవరి ముక్క వనమే వాళ్ళని మోటివేట్ చేసి, ప్రజలను కూడా మోటివేట్ చేసి, మీకు ఏ రకమైన చెట్లు అవసరం, ఇండ్లలో ఎన్ని పెంచుకుంటారు, ఇంటి పెరట్లో ఎన్ని పెంచుకుంటారు, లేదు వీధులలో ఎన్ని పెంచుతారు, ఆ బస్తీలో శ్మశానం పట్టుకుందా దాంట్లో ఎన్ని పెంచుతారు, ఆ బస్తీలో ఓపెన్ ప్లేస్ ఏమైనా ఉన్నాయా ఎన్ని పెంచుతాం, ఆ బస్తీలో చర్చ్ కానీ మోస్కు కానీ టెంపుల్ కానీ ఉందా, దానికి ఏదైనా ఆవరణ ఉందా, అక్కడ ఎన్ని పెంచవచ్చు, ఇవన్నీ కూడా మనం తీసుకోవచ్చు. మనకి ఏది అతీతం కాదు. చిన్న ఖాళీ జాగా ఉందంటే దాని చుట్టూ చెట్లు పెంచేటువంటి ప్లాన్ చేయటం, ఆ ప్లాన్ కూడా దయచేసి మీరే చేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఏ ఒక్క ఇండివిజువల్తోనూ ఇది సాధ్యం కాదు, ఒక కాల్ ఇస్తే కాదు. మనం వెళ్ళిన వాళ్ళం కనుక ఇట్లాంటివన్నీ అనుకుంటే ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ కేవలం కొన్ని మాత్రమే నేను మీ దృష్టిలో పెడతా ఉన్నా. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత 1,00,000 సమస్యలు మీ దృష్టికి వస్తాయి. ప్రజలు చాలా క్రిటికల్ ప్రాబ్లమ్స్ చెప్తారు. మనం ఇప్పుడు సిటీని ఒక రకంగా తయారు చేయబోతా ఉన్నాం. నేను హ్యాపీగా మీ అందరికి అనౌన్స్ చేస్తా ఉన్నా, హైదరాబాద్ సిటీ ఈ రోజు ఇట్లున్న పరిస్థితులు కనుకుంటే, ఈ మధ్యనే విప్రో కంపెనీ అధినేత, ద ఫేమస్ ఐటీ కంపెనీ, ఆల్ ఆఫ్ యూ నో, అజీం ప్రేమ్జీ గారు నా దగ్గరకు వచ్చారు. కలవడానికి వస్తా అంటే నేను ఇంటికి లంచ్కి రండి అని ఆహ్వానించాను. కొంత టైం పెట్టుకొని రండి షేర్ చేసుకుందామని చెప్తే ఆయన ఒక 2-3 hours టైం మార్జిన్ పెట్టుకొని వచ్చారు. మేము భోజనం చేసిన తర్వాత చాలాసేపు మాట్లాడుతూ కూర్చున్నాం. ఆయన చెప్పినారు, మిస్టర్ రావు, దెర్ ఇస్ ఎ గ్రేట్ బ్రేక్ డౌన్ ఇన్ బెంగళూరు. అక్కడ బ్రేక్ డౌన్ అయిపోయింది. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన అజీం ప్రేమ్జీ గారికి ఒక గొప్ప ప్రిన్సిపల్ ఉంది ఆయనకు. ఆయన కావాలంటే ఆయన ఓన్ జెట్ కొనుక్కోగలడు, అంత పెద్ద స్టీమ్, ఒకటి కాదు 10 జెట్స్ అంటే కొనుక్కోగలడు. కానీ ఆయన ఒక ప్రిన్సిపల్ ఏం పెట్టుకున్నాడంటే ఆయన సొంత విమానంలో ప్రయాణం చేయడు, నార్మల్ ఫ్లైట్స్లోనే ప్రయాణం చేస్తాడు, అది కూడా ఎకానమీ క్లాస్లోనే ప్రయాణం చేస్తాడు. అది ఆయన పెట్టుకున్న ప్రిన్సిపల్. ఎందుకు పెట్టుకున్నా ఆయనకే తెలుసు. ఎయిర్పోర్ట్కు వెళ్ళాలంటే ఒక్కొక్కసారి 3 గంటల సమయం పడుతుందండి. బ్రేక్ డౌన్ అయిపోయింది బెంగళూరు పరిస్థితి, ఇంకా అది సుధరాయించే పరిస్థితి కూడా లేదు. అందువల్ల ఐఎమ్ డౌన్ సైజింగ్ మై యాక్టివిటీ ఇన్ బెంగళూరు, యాడింగ్ 5 lakh SFT of new facility to Hyderabad, ప్రొవైడింగ్ 5,000 more employment అని చెప్పినాడు. అంటే వీ హ్యావ్ స్టిల్ స్కోప్ టు గ్రో. ఇంకా మనం అంతా బ్రేక్ డౌన్ కాలే, కానీ దారుణంగా ఉంది మన ట్రాఫిక్ పరిస్థితి. పెళ్లిలకు పోతున్నాం ఈరోజు హైదరాబాద్లో. మనం పెళ్లికి పోతే
शादी में 5 मिनट 10 मिनट रोड पे अड़े घंटा పోవడానికి ఒక గంటం బావు రావడానికి ఒక గంటం బావు ఇక కొంతమంది అయితే మరీ ఊరవతల పెడతారు అక్కడక్కడ అదైతే గ్యారంటీ 3 గంట ఇంకా ఎవడైనా నా బోర్డు పోయినా ఒక ముఖ్యమంత్రి గవర్నరు ఇంకో పావు గంట ఎక్కువ అవుతుంది పోలీసు వాళ్ళు ఆగబట్టి ట్రాఫిక్లో పొంగు కూడా ఆగబడతాడు రాంగు కూడా ఆగబడతాడు ఇట్లా ఇదొక బాధ ఈ సమస్య పోవాలి హైదరాబాద్ బ్రేక్ డౌన్ కావద్దంటే వీ షుడ్ అవేకెన్నాం దానికి కొన్ని ప్లాన్లు తయారైనవి జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ నిపుణులను పిలిపించినాం ఆ లీ అసోసియేట్స్ న్యూఢిల్లీ వాళ్ళు కూడా వచ్చినారు దాని తర్వాత ఏకామ్ అని చెప్పి ఒక ఫేమస్ సంస్థ ఉంది వాళ్ళకు కూడా స్టడీ అప్పగించినాం మీకు 20,000 కోట్ల రూపాయలతోని వెరీ షార్ట్ పీరియడ్లో మనం టెండర్లు పిలవబోతా ఉన్నాం హైదరాబాద్లో డల్లాస్ నగరం కంటే కూడా మంచిగా ఉండేటువంటి సిగ్నల్ ఫ్రీ ట్రాఫిక్ సిస్టమ్ తీసుకొని రాబోతా ఉన్నాం అవసరమైనటువంటి రోడ్ ఓవర్ రోడ్స్ కానీ మల్టీలేయర్ ఫ్లైఓవర్స్ కానీ అవన్నీ కూడా రాబోయే 3 ఇయర్స్లో డెఫినెట్గా చేసి చూపెట్టుకుందామని చెప్పి నేను మీతో మనవి చేస్తా ఉన్నా ది షేప్ ఆఫ్ ద సిటీ విల్ చేంజ్ అకార్డింగ్లీ అలాంగ్ విత్ దట్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కావడంతో పాటు హెచ్ఎండి అంతా కూడా బ్రహ్మాండమైన మెట్రిక్యులస్ ప్లానింగ్ జరగాల ఖచ్చితంగా ఇవాళ మనం ఏమనుకున్నా సరే నిందించిన మంచిదే ఏది పడితే అది ఎటు పడితే అటు చేయగలుగుతామనేటువంటి అక్రమార్కులకు ముక్తాడు వేయాల్సిందే ఇంతకుముందు రవికాంత్ గారు కూడా చెప్పినారు జరూరత్ పడనే పర్ దాంత్ దిఖానే పడితే అని చెప్పి అడ్మినిస్ట్రేషన్ షుడ్ షో ఇట్స్ టీత్ వేర్ ఎవర్ రిక్వైర్డ్ అట్లానే హెచ్ఎండిఏ విషయంలో జిహెచ్ఎంసీ విషయంలో ఇంతకుముందు చాలా అరాచకాలు జరిగినాయి ఇప్పుడు అట్లా జరగకుండా స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ కూడా మనం పెట్టుకుందాం దాని ద్వారా కూడా డిసిప్లిన్ అనేది సాధ్యమవుతుంది ఇటు సిటీని అందంగా తీర్చిదిద్దడం మాస్టర్ ప్లాన్తో ముందుకు పోవడం ఉన్న సిటీని బాగా ఇంప్రూవ్ చేసుకోవడం కొత్త సిటీ మాస్టర్ ప్లాన్ పద్ధతిలో పోవడం ఈ నగరాన్ని ఒక అద్భుతమైనటువంటి పరిశుభ్రమైన నందనవనంగా మనం అనుకుంటే చేయగలుగుతాం మీరందరూ ఆలోచిస్తే దయచేసి నిజంగానే ఇక్కడ కూర్చున్న టీం కనుక అనుకుంటే కాంట్ వి డూ దిస్ వీ క్యాన్ కదా కెన్ వి కైండ్లీ రేజ్ యువర్ హ్యాండ్ వీ క్యాన్ డూ కదా లెట్ అస్ డూ ఇట్ నౌ సో నౌ మనం అనుకున్న తర్వాత కాకపోయే ప్రశ్న ఉండనే ఉండదు దే ఇస్ నథింగ్ లైక్ ఇంపాసిబుల్ ఏదో ఇప్పుడు రియో డిజనీరో నేను చెప్పినది ఒకరోజు అయిందా అక్కడ ఒక మేయర్ గారు చేసిందండి ఆయన ఒక ఫిలాసఫర్ యాక్చువల్గా పొలిటికల్ లీడర్ కాదు దాన్ని చూసి రియాక్ట్ అయ్యి ఒక అద్భుతమైన పుస్తకం రాసి దాన్ని సేల్ చేసి ప్రజలకు చెప్పి ఎస్ యూ ఎలక్ట్ మీ యాజ్ ఎ మేయర్ ఐ విల్ డూ అని చెప్పినాడు ఎడ్యుకేటెడ్ 100% లిటరసీ ఉన్న కంట్రీ కాబట్టి వాళ్ళు ఎలక్ట్ చేస్తారు అతను మేయర్ అయిన తర్వాత అతనికి ఒక ట్రస్ట్ గ్రూప్ పెట్టుకున్నాడు ఒక బ్రెయిన్ స్టార్మింగ్ గ్రూప్ ఉంది బాగా థాట్ ప్రాసెస్ చేస్తారు ట్రాన్స్ఫార్మర్ పెట్టించండి అడుగుతారు ఈ కమ్స్ టు ద కార్పొరేషన్ శాంక్షన్స్ ద ట్రాన్స్ఫార్మర్ మళ్ళీ ఒక 15 డేస్లో సిటిజన్ చార్టర్ చూసి ఇది పెండింగ్ ఉంది ఎందుకు పెండింగ్ ఉందండి శాంక్షన్ చేసినాం కదా ఆల్రెడీ అని చెప్తే సార్ ఆ బస్తీ వాసులు ఎక్కడ కూడా పెట్టనిస్తలేరు దే ఆర్ నాట్ అలౌయింగ్ టు ఎరెక్ట్ ది ట్రాన్స్ఫార్మర్ మా ఇంటి దగ్గర పెట్టద్దంటే మా ఇంటి దగ్గర పెట్టద్దు ఇక్కడ పెట్టొద్దంటే ఇక్కడ పెట్టదని సతాయిస్తున్నారు అందువల్ల చేయలేకపోయామని చెప్పారు ఇమీడియట్గా నైట్ ఆయన వాళ్ళందరినీ పిలుస్తాడు కూర్చోబెడతాడు అంటే బస్తీని కాదు ఆ ఫ్రెండ్స్ ట్రస్ట్ గ్రూప్ని పిలుస్తాడు వాట్ ఈస్ ది సైకాలజీ ఆఫ్ ద పీపుల్ దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం అవసరం వాళ్ళది సఫరర్స్ వాళ్ళు మరి వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ పెట్టనిస్తలేరు మరి ఏం చేయాలా అంటే వీళ్ళు ఒక ప్లాన్ చేసుకొని ఒక స్కీమ్ ఆఫ్ థింగ్స్ డ్రాఫ్ట్ చేసుకొని ఆ బస్తీకి పోతారు అందరిని పిలిచి కూర్చోబెడతారు జెంటిల్మెన్ యు ఆర్ ఎడ్యుకేటెడ్ యు ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్ ఆల్ ఆఫ్ యూ నో ఇట్ వెరీ వెల్ దట్ ట్రాన్స్ఫార్మర్ కాంట్ హ్యాంగ్ ఇన్ ద ఎయిర్ జస్ట్ లైక్ దట్ మీరు ఎక్కడ పెట్టనియకపోతే గాలిలో అయితే ఉండదు ఎక్కడ పెట్టాలి మరి దీని సొల్యూషన్ ఏంటి అని వాళ్ళని పట్టుకొని మీరే చెప్పండి ఇప్పుడు నేను వచ్చిన మీ బస్తీకి కమాన్ యూ షో మీ ద ప్లేస్ దెన్ దే షో హిమ్ ద ప్లేస్ అప్పుడు తీసుకుంటాడు ఇక వీళ్ళు కొంచెం పర్వాలేదు చెప్తే వినే రకం ఉన్నారని చెప్పి ఆ ఒక్క పని ఆసరాగా తీసుకొని ఒక క్యాప్షన్ పెట్టుకుంటాడు ఆయన సెన్సిటైజేషన్ ఆఫ్ అర్బన్ ల్యాండ్ యూస్ మనుషులం పెరుగుతాం మనుషుల అవసరాలు పెరుగుతాయి డెఫినెట్గా భూమి పెరగదు ఉండే భూమినే వాడుకోవాలి వీ గ్రో బట్ ల్యాండ్ నెవర్ గ్రోస్ కాబట్టి ఎట్లా
అని సెన్సిటైజేషన్ ఆఫ్ అర్బన్ ల్యాండ్ యూజ్ అని పెట్టి ఉండే భూమిని ఎట్లా మోల్డ్ చేసుకోవాలా, ఎట్లా వాడుకోవాలా, ఉన్నంతలో ఎంత గొప్పగా బతకాలని చెప్పి ఆ నినాదం తీసుకొని హీ షేప్స్ రియో టు టుడేస్ రియో. One mayor, it became possible with just one mayor. But here we are 400 people. We are going to involve 35,800 people. ఇంతమంది అనుకున్న తర్వాత, ఇంతమంది ఇగ్నైట్ అయిన తర్వాత ఇది ఏం పెద్ద పని కాదు. డెఫినెట్గా చేయగలుగుతాం, చేద్దాం. 50 లక్షలు పెట్టుకున్నాం మనం, అంతకన్నా ఒక రవ్వ ఎక్కువ ఖర్చు అయినా చేద్దాం. అల్టిమేట్గా మంచి హైదరాబాద్ తయారు చేసుకుందాం. మనం అందరం కూడా ఈ విషయంలో విజయం సాధించాలని నేను మరీ ఎక్కువ మాట్లాడకుండా, మీకు బోర్ కొట్టించకుండా నా మనసులో ఉన్న మాట మీకు చెప్పాను. లెట్ us టేక్ ఎ pledge at the end of the meeting. Definitely we can make, and I think we will make హైదరాబాద్ ఈ ఒక సంవత్సరంలోనే గుణాత్మకమైనటువంటి ఒక క్వాలిటేటివ్ చేంజ్ను తీసుకొద్దామని, మనందరం కలిసి తీసుకొద్దామని చెప్పి కోరుకుంటూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.